హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ సాయిరామ్. మీరు ఎలా ఉన్నారు? నేనైతే బాగానే ఉన్నానండి. అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. ఏమి చేశారు? మా తమ్ముడికి అయితే రాఖీ కట్టలేదు. చాలా బాధగా ఉందండి. చాలా బాధ వచ్చేస్తుంది. ఇప్పుడైతే ఉప్మా చేస్తున్నానండి. ఉప్మా అయితే బియ్యం రవ్వ ఉప్మా చేస్తున్నాను. ఒక గ్లాస్కి 2 గ్లాసులు నీళ్ళు పోయాలి. కానీ రవ్వ బాగా పల్చగా ఉంది, లావుగా లేదు, సన్నగా ఉంది రవ్వ. దానివల్ల ఉప్మా ఎలా వచ్చిందంటే మీరే చూడండి, ముద్దగా వచ్చింది. అయినా టేస్ట్ బాగుందండి. ఎలా వస్తుందో ఎలా ఉంటుందో అనుకున్నాను. టేస్ట్ అయితే బాగానే ఉంది. శుభ్రంగా పెరిగేసుకొని పచ్చడి వేసుకొని మాగాయ పచ్చడి వేసుకొని తినేసాను నేనైతే. చూసారా, ఉప్మా రెడీ అయిపోయింది. విడివిడిగా రాలేదు. బియ్యం రవ్వ ఉప్మా అంటే విడివిడిగా రావాలి, విడివిడిగా రాలేదు. కొంచెం మాగాయ పచ్చడి వేసుకొని కొద్దిగా పెరిగేసుకొని అయితే తినేసానండి నేను. ఇక్కడైతే వర్షం వచ్చేస్తుంది. చూసారా, వర్షం బాగా వస్తుంది. చల్లగా ఉంది. చాలా వాతావరణం చాలా చల్లగా ఉంది. నా ఛానల్ నచ్చితే లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.